అంటే మనం ఏమంటాం, ప్యాకేజీ ఎంత, ప్యాకేజీ దగ్గర ఎందుకు ఆపేస్తావు, ఇంకా వెళ్ళు, ప్యాకేజీతో ఏం చేస్తావు. వాడు 40 lakhs ప్యాకేజీ అంటే 3 lakhs ఓకే. 40 lakhs ప్యాకేజీ ఉన్నవాడు నీ కూతుర్ని ఎందుకు చేసుకుంటాడా? వాడు మొత్తం ఏదో ఉంది అక్కడ లోపల. మనం అక్కడ అంత ప్యాకేజీ ఉన్నవాడు, మన అమ్మాయి వాడు అందంగా ఉన్నాడు, మన అమ్మాయి అంత అందంగా లేదు, వీడు చేసుకుంటున్నాడంటే అమ్మాయి ప్యాకేజీ వాడి ప్యాకేజీ పనిచేసింది, ఇక్కడ అమ్మాయి పని చేయలే. వీడు రేపు పొద్దున్న ఎలా చూస్తాడు, ఈ ఆలోచన చేయాలి. మనం ప్యాకేజీ దగ్గర ఆగిపోయి బంధువుల దగ్గర చెప్పుకోవాలి మన ప్యాకేజీ, తర్వాత మొత్తం అమ్మాయినే ప్యాకేజీ అమ్మ. వాడు గుణం మంచిదేనా అని ఎవరన్నా ఆలోచిస్తున్నామంటే మనం ప్యాకేజీలు అడుగుతున్నాం. కానీ ఇవాళ పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిని, కాబోయే కోడలను కూడా ప్యాకేజీ. ఇందులో ఎందుకున్నావు, అందులోకి వెళ్ళకపోయావో, ఇంకా ప్రమోషన్కి ఎందుకు ప్రయత్నం చేయాలా? ఎందుకంటే ఈ అత్తగారికి మావగారికి కాంక్ష ఏమిటంటే కోడలు ఇలా రాగానే కొడుకుతో పని లేకుండా ఇల్లు కట్టేయాలి. చచ్చిపోవాలా కోడలు? ఎప్పటికే ఉద్యోగం చేసి వస్తుంది అమ్మాయి, తండ్రికి భారంగా ఉన్నానని చేస్తుంది అమ్మ ఉద్యోగం, తండ్రికి భారంగా ఉన్నానని. పుట్టింటికి రూపాయి పంపడానికి వీలు లేదు, వీళ్ళకి ఇచ్చేయాలి మొత్తం. ఇక్కడ ఇలా చేస్తున్నాం. ఎన్ని లేవండి, కట్టేయాలి. ఏం కట్టేయాలి? ఇల్లు సమాధి కడతారు. ఇక ఇల్లు కట్టడం ఆగడం, కోడలు తినక కాపురం చేయాలమ్మ. ఇల్లు కట్టడం ఏంటి దరిద్రం? ఇల్లు కట్టడం, గోడ కట్టడం, ఇదే కోడలు వేయాల్సిన ప్రశ్న. కాపురం సక్రమంగా చేయాలి. కాస్త సర్దుకునే లక్షణం ఉందా అమ్మ, మా అబ్బాయి కొంచెం అదో రకం, కాస్త సర్దుకోగలవా అని అడగాలి. అబ్బే నువ్వు ఎలా ఉన్నా మంచిదే, డబ్బులేని చెప్పు, డబ్బు ప్యాకేజీ, నువ్వెంత సంపాదిస్తున్నావు, మావాడు ఎంత ఈ ఆలోచన ఎంతటితో ఆపొస్తాడు. ఇంకొంచెం లోపలికి వెళ్ళండి. మంచి వరుడు మంచి వధువు దొరుకుతాడమ్మా. ఆలోచన ఆపకూడదు. ఇంకా ఆలోచించడం మానేయండి పూర్తిగా. లేదు ఆలోచిస్తే పూర్తిగా ఆలోచించండి, సగంలో వదిలేయకండి విషయాన్ని, పూర్తిగా ఆలోచించండి. లేదా